మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఇక్కడ ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో 16,000 ఓట్లు ఉన్నాయి. 16,386 ఓట్లు ఉన్నాయి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి. మీ అందరికీ తెలుసు, పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ సగం వస్తున్నాయా? హలో, పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ రోజు తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా ఒక్కడై కొట్లాడుతూ ఉంటే ఇదే తుంగతుర్తి నియోజకవర్గం నా వెనక నిలబడి, నా కండగా నిలబడి మీరంతా గొప్ప అవకాశం ఇచ్చిర్రు. అవకాశం ఇచ్చినా కూడా భోగ చోట్లతో అక్కడ గెలవడం జరిగింది కొంతమంది. సోదరులారా, ఇప్పుడు ఒకటి ప్రశ్న, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఎందుకోసం వచ్చింది? పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేశాడు, మారేసిపోతే వచ్చింది. అంటే 6 సంవత్సరాల కోసం పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఈ పట్టభద్రుల సమస్యలు ఇని పరిష్కార మార్గం కనుక్కోమని ఆయన ఎమ్మెల్సీని చేస్తే ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసిరు, మాకేం అక్కర్లేదు ఈ ఎమ్మెల్సీ పదమని 3 ఏళ్ళకి ఆ రోడ్డు మీద ఇచ్చి పెట్టిపోయారు. ఇలా అందుకోసం పట్టభద్రుల ఎమ్మెల్సీ వచ్చింది. ఇక మళ్ళా రేపు పొద్దుగాలు వచ్చి మళ్ళా తెలంగాణ, మళ్ళా బాబు కేసీఆర్, మళ్ళా కథ పట్టభద్రుల తట్ట మళ్ళా మానెత్తినే పెట్టురని మళ్ళా తిరుగుతారు రేపు పొద్దుగాల. అక్కర్లేదండి, అలా వారేసిపోతుంది. కానీ ఆ రోజు ఓడిపోయినటువంటి తీన్మార్ మల్లన్న ఒక్క రోజన్నా ఇంట్లో కూర్చున్నాడా? కొట్లాడుతూనే ఉన్నాం. పేగులు తెగిపడేది కొట్లాడిన కేసీఆర్ మీద. మీ అందరికి తెలియదా? ఇలా తీన్మార్ మల్లన్న మీద 100 కేసులు ఉన్నాయి. 100 రోజులు జైల్లో పోయిందంటే ఇలా కేసీఆర్ గద్దె దించేటువంటి ప్రయత్నంలో ఉడతా భక్తిగా మేము చేసినటువంటి ప్రయత్నం మీ అందరికి తెలుసు. అదన్నారు ఇలా తీన్మార్ మల్లన్నను కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ అంటాడు, ఎవరు గెలిచినా పర్వాలేదట కానీ తీన్మార్ మల్లన్న గెలిపోద్దట. ఆయనకు ఎందుకొస్తే తంత ఆడాడికి వస్తే. సోదరులారా, నేను ఒకటే చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నకు ఏ అధికారం లేనప్పుడు మీరు చూడొచ్చు, ఎంతో మంది పేద బిడ్డలను ఆదుకొని ఆపరేషన్లు చేయించి, చదువులు చెప్పించి, ఇండ్లు కట్టించి, ఎన్నో కుటుంబాలను ఆదుకొని ఇలా విదేశాలలో కూడా చదివిపిస్తా ఉన్న పిల్లల్ని. తీన్మార్ మల్లన్న ఒక్కడే ఒక మాట చెప్తాను సోదరులారా, ఎవరన్నా రాజకీయ నాయకులు ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చి వచ్చిర్రా, ఒక్క మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న మాత్రమే ప్రభుత్వానికి ఆస్తులు జప్తు చేసి రాజకీయాల్లోకి వస్తా ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. అలాగే రైట్ టు రీకాల్ కూడా నాకు నేరుగా నా మీద ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నటువంటి ఒక బ్రహ్మాస్త్రం అని ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాం. ఇన్ని అర్హతలున్న నాయకుడు ఎవరన్నా మీకు బయట కనిపిస్తాడా? ఒక్కరైనా కనిపిస్తారా? ఏ ఒక్కరన్నా? ఈ తుంగతుర్తి గడ్డకు నేను శిరస్సు వంచి నమస్కరించి చెప్తా ఉన్నా, అన్నా ఈ 16,000 ఓట్లలో ఒక్క ఓటు తగ్గినా అది మంచిది కాదు. 16,000 పక్కకే ఉన్నటువంటి నకరేకల్లో 16,800 ఉంటే 16,000 ఓట్లకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, మా అందరికీ పెద్దన్నవారైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్టు నేను టాస్క్ పెడతా ఉన్నా, ఈ 16,386 ఓట్లలో ఎన్ని ఓట్లు ఇస్తారో చెప్పురిగా. కానీ మీరిచ్చే ధైర్యాన్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి